వాషింగ్టన్ కాల్పుల ఘటనలో అరెస్టైన కోల్ థామస్ ఎలెన్ నేపథ్యం ఇప్పుడు దర్యాప్తు సంస్థలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. ఒక నేరస్తుడి ప్రొఫైల్ అనగానే మనం ఊహించేదానికి పూర్తిగా భిన్నంగా ఉంది ఇతని హిస్టరీ. గోల్డ్ మెడలిస్ట్, ప్రఖ్యాత యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, గౌరవప్రదమైన టీచర్. ఇలాంటి ఒక వ్యక్తి సాయుధ దాడికి ఎందుకు ఒడిగట్టాడు? అసలు అలెన్ గతం ఏంటి? అతని విద్యార్హతలేంటి? చూద్దాం. 31 ఏళ్ల కోల్ థామస్ ఎలెన్ ప్రొఫైల్ చూస్తే అది ఒక మేధావి ప్రయాణంలా కనిపిస్తుంది. అలెన్ ఒక సాదాసీదా విద్యార్థి కాదు. ప్రపంచంలోని టాప్ 10 యూనివర్సిటీలో ఒకటిగా పేరున్న కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలెక్ట్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టా అందుకున్నాడు. అంతటితో ఆగకుండా కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ కూడా పూర్తి చేశాడు. అకాడమిక్ పరంగా అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలెన్ కెరీర్ కూడా ఎంతో ఆశాజనకంగా మొదలైంది. గతంలో ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో ఇంటర్న్షిప్ చేశాడు. అనంతరం కాలిఫోర్నియాలోని పలు విద్యా సంస్థల్లో ట్యూటర్గా, గెస్ట్ లెక్చరర్గా పనిచేశాడు. విద్యార్థులతో ఎంతో సౌమ్యంగా ఉండే ఇతనికి కేవలం 5 నెలల క్రితమే, అంటే డిసెంబర్ 2025లో టీచర్ ఆఫ్ ది మంత్ పురస్కారం లభించింది. అయితే ఈ ప్రొఫైల్ వెనుక మరో కోణం ఉందని ఇప్పుడు పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా అలెన్ సోషల్ మీడియాలో వింత వింత పోస్టులు పెడుతూ వచ్చాడు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై, ముఖ్యంగా ట్రంప్ పాలనపై తీవ్రమైన వ్యతిరేకతను పెంచుకున్నాడు. తన మేధస్సును సామాజిక మార్పు కోసం కాకుండా విధ్వంసం వైపు మళ్లించాడు. ఘటనా స్థలంలో అలెన్ ప్రవర్తనను చూసిన భద్రతా సిబ్బంది షాక్ అయ్యారు. ఒక ప్రొఫెషనల్ లాగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే భయానక ఆయుధాలతో దాడికి సిద్ధమయ్యాడు. ఒక ఉన్నత విద్యావంతుడు ఇంతటి తీవ్రవాద ధోరణికి ఎలా లోనయ్యాడనేది ఇప్పుడు FBI ముందున్న అతిపెద్ద సవాలు.